హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టూటీ ఫ్రూటీ. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేను ఇక్కడ వాటర్ మిలన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ మిలన్ తీసుకొని ఆ రెడ్ పార్ట్ మొత్తం తిన్న తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి గట్టిగా ఉన్న గ్రీన్ పార్ట్‌ని తీసుకొని మనం టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పైన లేయర్ మొత్తం తీసేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసి వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ముక్కలు మీకు ఎలా ఉంటాయో తెలుసు కదా! అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మిలన్‌కి బదులు పచ్చి బొప్పాయి కూడా తీసుకోవచ్చు. కానీ పచ్చి బొప్పాయి అంత తొందరగా దొరకదు కాబట్టి ఇలా మనం వాటర్ మిలన్‌తోనే టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక లీటర్ వాటర్ పోసి వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా వేసి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మరి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. 3 మినిట్స్ వరకు ఉడికితే మనకి సరిపోతది. ఈ టూటీ ఫ్రూటీని సలాడ్‌లో కానీ, ఐస్ క్రీమ్‌లో కానీ, కేకుల్లో గానీ, డ్రింక్స్‌లో కానీ చాలా అంటే చాలా రెసిపీస్‌లల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ బయట దొరకకపోయినా పర్వాలేదు. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉడికించుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోనికి తీసుకొని ఒక బౌల్‌తో కొలుచుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న బౌల్‌కి నాకు 3 బౌల్స్ ముక్కలు అయ్యాయి. అదే బౌల్‌తోని కొంచెం తక్కువ పంచదారని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోని ఈ పంచదారని వేసి అందులోని కాసిన్ని వాటర్ పోసి స్పూన్‌తో తిప్పుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టూటీ ఫ్రూటీ 6 నెలల వరకు ఫ్రిడ్జ్‌లో మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, తీగ పాకం వస్తే సరిపోతది. మనం ఉడికించుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా ఆ పాకంలో వేసి ఒక 2, 3 నిమిషాల పాటు స్పూన్‌తో కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకుండా ఉంటే ఫ్రెండ్స్ ఈ ముక్కలు మొత్తం కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యి టూటీ ఫ్రూటీ సరిగా రావు ఫ్రెండ్స్. ఇలా స్పూన్‌తో తిప్పుకుంటూ ఒక 3 మినిట్స్ వరకు కూడా మనం ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. బయట మార్కెట్‌లో దొరికే వాటికంటే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఐస్ క్రీమ్‌లోని, కేకుల్లోని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉడికించుకున్న ముక్కలు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోనికి తీసుకొని మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్‌గా డివైడ్ చేసుకోవాలి. నాకిక్కడ 3 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3 కలర్స్‌లోని 3 బౌల్‌లోని కొన్ని కొన్ని ముక్కలుగా వేసి చిటికెడంతా ఫుడ్ కలర్ వేసి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నా దగ్గర యెల్లో, రెడ్, గ్రీన్ 3 కలర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని విడివిడిగా యేసుకొని ఫుడ్ కలర్ కలిపి ఎండలో పెట్టకండి ఫ్రెండ్స్. నీడలోనే ఫ్యాన్ కింద ఒక 2 డేస్ వరకు ఆరబెడితే సరిపోతాయి. ఎండలో ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్